జగనన్న తోడు పథకం 8వ విడత కింద జిల్లాలో 13,244 మంది లబ్ధిదారులకు 14,1,33,000 లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి తెలిపారు. జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, జగనన్న తోడు పథకం కింద రుణాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ వృత్తుల వారి ఉపాధికి ఊతంగా జగనన్న తోడు నిలుస్తోందన్నారు. మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తాము. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనమంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటంటే మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతో కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్ లేక తీసుకొని 10,000 రూపాయలు కనీసం వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించడం. మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈ రోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నాం. ఈ స్కీమ్ ను ఇవాల్వ్ చేయడం సంతోషం కలిగించి ఇంకా కొన్ని విషయాలు మహిళా సాధికారత 1.3% ఈ 16 ఇంకొక సంతోషం 79.14%. ఇది కూడా మరో విప్లవం కూడా చెప్పచ్చు. ఇలా